హ్యాట్రిక్స్ ఆఫ్ హ్యాట్రిక్స్ కి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్న అనిల్ రావిపూడి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అంతేనా ఎవరు ఉన్నాయా? అయిపోయింది, పర్లేదు. నెక్స్ట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, దాచండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను. సినిమా రిలీజ్ అయ్యాక వారం ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది. గత 3 డేస్గా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు 8 హిట్లు 8 సక్సెస్లు అంటున్నారు. మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్థాయి సక్సెస్ అవుతుందిలే అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేక్షకులందరూ నన్ను, మా టీంని, వెంకటేష్ గారు అందరినీ ఇలా ప్రేమగా సంకనెత్తుకొని బాబు మీ సినిమా హిట్ అని చెప్తారులే అని అనుకున్నా. కానీ సినిమా హిట్ అయ్యాక బాహుబలిలో రమ్మకృష్ణ బాబు ఎత్తి అమరేంద్ర బాహుబలి అని ఎత్తినట్టు ఇదిరా మీ సినిమా సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఎత్తి పైకెత్తి చూపించినంత ఒక అది విటి గారు చెప్పినట్టు కదా, గూస్ బంప్స్ కేశవా అన్నట్టుంది పరిస్థితి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆడియన్స్. అండ్ ఐ లవ్ యూ. అండ్ ఇంకొకటి, ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి. నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం, మా సినిమాకి డబ్బులు కొన్ని టికెట్ తీసుకునే ప్రేక్షకుల కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మడానికైనా రెడీ. అయ్యా మేము వస్తున్నాం థియేటర్కి రండి అని. అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ. సో ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ మీరు లేకపోతే మేము లేము. సో దట్